ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చంద్ర సూర్య గ్రహణాలు ఎప్పుడు ఏర్పడుతున్నాయి, ఈ గ్రహణాలు ఏర్పడడం వల్ల గ్రహణం ఏర్పడినటువంటి 40 రోజుల వరకు ద్వాదశ లగ్నాల వారు లేదా లగ్నం తెలియని వారు రాసుల వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాల్లో కలిసి వచ్చే యోగం ఉంది. గ్రహణం అంటే ఎంతసేపు ఇబ్బందనే కాదు, కలిసి వచ్చే యోగం ఉంటుంది. అయితే చంద్ర సూర్య గ్రహణాల యొక్క సమయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రహణాలు ఇండియాలో అయితే లేవు. అమెరికా కంట్రీస్ బయట దేశాల్లో ఉంది, మన ఇండియాలో గ్రహణం లేదు. ఎందుకు లేదు అంటే మనకి 18వ తేదీ సెప్టెంబర్ 18వ తేదీ వచ్చేటువంటి చంద్రగ్రహణం ఉదయం 6:12 నుంచి 10:17 మధ్యలో వస్తుందంటే ఉదయం పూట మనకి చంద్రుడు కనబడ్డు, మనకి చంద్రగ్రహణం లేదు. అలాగే సూర్యగ్రహణం కూడా తీసుకున్నట్లయితే 2వ తేదీ అమావాస్య అవుతుంది, ఇది పౌర్ణమి అయితే అది అమావాస్య. సూర్యగ్రహణం వచ్చేటప్పుడు అది కూడా ఏమవుతుందంటే రాత్రి సమయం వస్తుంది. సూర్యగ్రహణం ఎప్పుడైతే రాత్రి సమయం వస్తుందో మనకి కనబడదు, అది కూడా బయట దేశాలు అమెరికా కంట్రీస్లోనే కనిపిస్తుంది. ఆ టైమింగ్స్ ఏంటి అంటే ఇక్కడ దీనికి 9:13 నుంచి 3:17 వరకు అని ఇచ్చారంటే రాత్రి 9 నుంచి తెల్లవారితే 3 అనగా 3:17 వరకు ఉంది. కానీ దీంట్లో స్పెసిఫిక్గా 10:21 నుంచి రాత్రి 10:21 నుంచి 12:12 అర్ధరాత్రి సమయం వరకు దీని గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మహర్షి మనకు చెప్పినటువంటిది ఏంటంటే గ్రహణం ఒక యోగంగా చెప్పారు. గ్రహణ సమయంలో ఒక్కొక్క ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎటువంటి మంత్ర సాధన చేయాలి అనేటువంటిది ఎండింగ్లో కూడా చెప్తాను, ఎండింగ్ వరకు వీడియో చూడండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము, లగ్నం తెలియని వారి రాశి నుంచి మనం చూసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. ఈ చంద్రగ్రహణం 18వ తేదీ మరియు 2వ తేదీ సూర్యగ్రహణం కాబట్టి ఈ గ్రహణాల యొక్క ప్రభావం దేని మీద పడుతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే కుటుంబ ధనస్థానంలో గ్రహణం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త, ఎవరికైనా ధనాన్ని ఇచ్చే విషయాల్లో కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల్లో తల్లి లేనట్లయితే అత్తగారు, అక్కగారు ఇట్లాంటి రిలేషన్స్తో కొంత మనస్పర్ధలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫైనాన్స్ మ్యాటర్స్ మెయిన్గా జాగ్రత్త పడాలి ఇక్కడ చూసుకున్నట్లయితే. ఇవి ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త చంద్రగ్రహణం ద్వారా. మరి సూర్యగ్రహణం అష్టమంలో ఉంటుంది కుంభరాశి వారికి, కాబట్టి అష్టమంలో గ్రహణం జరగడం పెద్ద ఇబ్బంది ఏమీ ఇవ్వదు, మంచిదే. కొన్ని ఆకస్మికంగా కొన్ని కలిసి రావడం ఇట్లాంటివి వస్తుంది. అయితే కొన్ని యాన్స్టర్స్ ప్రాపర్టీస్, పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ప్లస్ దీంతోపాటు ఇంకొక జాగ్రత్త ఏమిటంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం స్పీడ్గా వెళ్ళకండి. ఇది సూర్యగ్రహణం యొక్క ప్రభావం దాని మీద చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా పంచమాధిపతి అయినటువంటి బుధుడు అష్టమంలో ఉన్నటువంటి రవికేతువులతో కలుస్తున్నాడు కాబట్టి షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అలాగే పంచమాధిపతి వెళ్ళి రవికేతువులతో ఉన్నాడు కాబట్టి పంచమం అనేటువంటి సంతానాన్ని చెప్తారు కాబట్టి సంతాన సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, రాజకీయ సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క రవికేతువులకి బుధుడు వెళ్ళి అక్కడ కనెక్ట్ అవుతున్నాడు, కాకపోతే బుధుడిది అక్కడ ఎగ్జాల్టెడ్ పొజిషనే, కానీ ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించండి, సరిపోతుంది. అయితే మీరు ఈ కుంభరాశి కుంభలగ్నం వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచిది చూసుకున్నట్లయితే చంద్రగ్రహణ సమయంలో ముఖ్యంగా మీరు విష్ణు ఆరాధన, ఓం నమో నారాయణాయ, చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. సూర్యభగవాను చూస్తూ చేస్తే ఇంకా మంచిది. అదేవిధంగా ఈ యొక్క సూర్యగ్రహణ సమయంలో ప్రత్యేకంగా మీరు ఏంటంటే రవికేతు గ్రహాలకు దీపారాధన చేయడము, గణపతి ఆరాధన చేయడము, మరియు నవగ్రహాల్లో రాహువు, కేతువు, రవి, చంద్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయడం చాలా మంచిది. అయితే ఇక్కడ చాలామందికి ఉన్న సంశయం ఏంటంటే ఏమంటే ఇప్పుడు ఈ జలప్రలయాలు అవుతున్నాయి కదా, ఈ యొక్క చంద్ర
రవి గ్రహణాల వల్ల మరింత పెరుగుతాయని అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? అయితే ఇది గ్రహణాల వల్ల కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకుని గ్రహణాల వల్ల కొంత మార్పు వస్తుంది, కాదని కాదు. కానీ మనకి ఎప్పుడైతే 9-10 నెలల క్రితం రాహు జలరాశుల్లోకి మారాడో, మీన రాశిలోకి, మీనము కర్కాటకము వృశ్చికం జలరాశులు అంటారు, మారాడో అప్పుడే చెప్పుకున్నాం మనం ఇది జలప్రలయాలు ఇచ్చేటువంటి 1.5 year ఉంటుంది అని. దాని పరంగానే వచ్చాయి. కాకపోతే ఇప్పుడు ఈ గ్రహణాల వల్ల ఏమిటంటే మన ఇండియాలోనే కాకుండా బయట దేశ విదేశాల్లో కూడా ఇది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి, జలప్రలయాలు. అలాగే ఈ రవి ఎప్పుడైతే కన్యారాశిలోకి తులారాశిలోకి వెళ్ళి కుజుడు దృష్టిలో ఉన్నాడో, ఆ యొక్క కుజుడు మళ్ళీ శనిని చూస్తున్నాడు, కొంత గందరగోళ వాతావరణాలు కూడా పెరుగుతాయి గ్రహణాల తర్వాత. ప్లస్ దీంతో పాటు రాజకీయ నాయకుల మీద కొంత వ్యతిరేకత రావడం, ఈ వ్యతిరేకతను క్యాచ్ చేసుకుని ఇంకోరు ఎవరైనా హైలైట్ అవ్వడం, ఇటువంటివి కూడా జరుగుతాయి. అయితే మీరు మాత్రం ఎక్కువగా ఈ యొక్క కుంభం వారు ఎంత విష్ణునామాన్ని, ఓం నమో నారాయణాయ అనేటువంటి నామస్మరణని, ఓం మహాగణాధిపతి అనేటువంటి నామస్మరణ కానీ చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ చాలామందికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. మరి ఇక్కడ ఇండియాలో లేదు కదా, ఇండియాలో ఉండేవాళ్ళు జాగ్రత్తలు పాటించాలా? ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రహణం అనేటువంటిది మహర్షి మనకి ఒక యోగంగా చెప్పాడు. సో ఎప్పుడైతే యోగంగా చెప్పాడో గ్రహణం అనేటువంటిది మహర్షి, దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గ్రహణ సమయంలో మనం మంత్ర సాధన చేసినట్లయితే ఒక 3 సంవత్సరాల పాటు చేసినటువంటి జప ఫలితం వస్తుంది మనకి. ఎందుకు? ఒకసారి చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం, లేదా పునశ్చరణ చేసినటువంటి ఫలితం. కాబట్టి మొట్టమొదటిగా జపం చేయడానికి ట్రై చేయండి. ఆ సమయంలో మనకి ఇండియాలో లేకపోయినా ఖగోళంలో మనకు ఆ కాంబినేషన్ వచ్చింది కాబట్టి జప ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఒకటి. రెండవది ఏమిటి అంటే, గ్రహణం ఎవరికైతే ప్రభావం ఎక్కువగా ఉందో లేదా ప్రభావం లేని వాళ్ళు కూడా దానం ఇవ్వచ్చు, తప్పేం లేదు. ఏ దానం ఇవ్వాలి అంటే, గోధుమలు 1 కేజీంబావు గోధుమలు, బియ్యము అన్నీ కూడా కేజీంబావు, మినుములు, ఉలవలు ఖచ్చితంగా దానంగా ఇవ్వండి. అది సూర్యగ్రహణానికైనా చంద్రగ్రహణానికైనా. దాంతోపాటు రవి చంద్ర ప్రతిమలు ఇవ్వండి. నాగపడిగ ఉన్నటువంటిది ఉంటుంది, అమ్ముతారు మనకి పూజా సామాగ్రి స్టోర్స్లో. ఆ నాగపడిగా ఒక ఇత్తడికి సంబంధించినటువంటిది ఒక చిన్న గిన్నె లాంటిది తీసుకుని దాంట్లో నెయ్యి పెట్టి, ఇంకా మీకు వీలైతే కొన్ని పప్పులు కూడా ఇవ్వచ్చు, తప్పేం కాదు. వీటిని ప్రధానంగా మీరు గ్రహణం రోజు కానీ తర్వాత రోజు కానీ మీరు మీకు దగ్గరలో ఉండే ఆలయంలో ఉండే పురోహితులకి మంత్రసహితంగా ఇవ్వాలి. అంటే గ్రహణ దోష నివారణార్థం అని చెప్పి వాళ్ళు తీసుకుంటారు, ఏదో అక్కడ పెట్టేసి వెళ్ళండి అంటే అలాంటివి పనిచేయవు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కొన్ని ప్రదేశాల్లో టెంపుల్స్ ఉండవు, మరి అప్పుడు ఏం చేయాలి? రవి చంద్ర రాహుకేతువుకు సంబంధించిన స్తోత్ర పఠనం చేసుకోవచ్చు. లేదా ఓం సూర్యాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం రాహవే నమః, ఓం కేతవే నమః అని కూడా చేసుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ కొంతమందికి స్పెసిఫిక్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే అలాగా అప్పులు ఎక్కువగా ఉన్నాయి, కన్నా రాశి లగ్నం ఏమీ తెలియదండి, ఆ సమయంలో నేనేం చేయాలి? సూర్యగ్రహణం చంద్రగ్రహణ సమయంలో అనుకున్నప్పుడు ఓం అపర్ణాయై నమః అనే మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా మంత్రం మీదే ధ్యాస పెట్టి మంత్రాన్ని ఆస్వాదిస్తూ చేయండి. ఖచ్చితంగా మీకు ఉండేటువంటి అప్పుల బాధలు, మీకు కొత్త అవకాశాలు వచ్చి ధనం అభివృద్ధి పెరిగి అప్పులు తీరుతాయి. నాకు అప్పులు లేవు కానీ ధనాభివృద్ధి కావాలండి అంటారు కొంతమంది. అలాంటి వారు చాలా నామాలు ఉన్నాయి, లలిత సహస్రనామాల్లో 2 చెప్తాను చూడండి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః. అదేవిధంగా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియై నమః. ఈ 2 చేసుకోవచ్చు. ఉద్యోగం రావట్లేదు, దీనికి కూడా చాలా ఉన్నాయి కానీ 2 చెప్తాను. ఏమిటంటే అవి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. ఈ 2ట్లో ఏది చేసుకున్నా మీకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. మరి అనారోగ్య సమస్యలు ఉన్నాయండి, క్రీం అచ్యుతానంత గోవింద లేదా ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని. దీనికి లలిత సహస్రనామాల్లో ఒక లైన్ చదివి మళ్ళీ ఈ మంత్రం పెట్టి మళ్ళీ ఒక లైన్ చదివి అలా కూడా చేస్తారు. అంటే అలాగా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అలా అంటే ఒకసారి ఒక లైన్ చదువుతారు, మళ్ళీ మధ్యలో ఇది పెడతారు, మళ్ళీ అలా దాన్ని సంపుటీకరణ అంటారు. అలా చేస్తే కూడా చక్కటి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా మరి కొంతమందికి వారికి ఏంటంటే మానసికంగా ఇబ్బందులు కానీ లేకపోతే పని మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు అంటే సగంలో ఆగిపోయిందండి, సగం పనే ఆగిపోయింది అంటూ ఉంటారు, అన్నీ సగమే అవుతుంటాయి వాళ్ళ లైఫ్లో. అలాంటి వారు
ఓం అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితాయై నమః. ఇది చేసుకోవచ్చు హ్యాపీగా. ఇలాగా ఒకటి కాదు రెండు కాదు. కొంతమంది మనసు బాగోదు అసలు. ఓం మనస్విని అయి నమః. వివాహం అవ్వట్లేదండి, చాలామందికి ఇవాళ రేపు వివాహం అవ్వట్లేదు. అలాంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః. లేదండి వివాహం అయింది కానీ మా ఇద్దరి మధ్యన సరైనటువంటి సామరస్యం లేదు, ఎప్పుడు గొడవలు, విడిపోతామేమో అని అనిపిస్తుంది, మాటిమాటికి చికాకులుగా ఉంది, మా ఇద్దరి మధ్య పెళ్ళైన రోజు నుంచి ఇబ్బంది ఉంది అనుకునేటువంటి వారు సింపుల్గా ఏం లేదు, ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయై నమః చేసుకోవాలి. మరి ప్రతి పని ఆటంకాలు అవుతుంది, నాకు భగవంతుడు అనుగ్రహం లేదేమో, ప్రతిసారి నాకు ఏదో ఒక ఆటంకం అవుతుంది అన్నప్పుడు ఓం గణేశాయ నమః చేసుకోవచ్చు. లేదా ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, ఈ నామం చేయడం వల్ల గణపతి యొక్క అనుగ్రహము, అమ్మవారి యొక్క అనుగ్రహము మరియు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇలాగా మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చూడ్డానికి నామాలే కానీ చాలా గొప్పగా పనిచేస్తాయి. ఇవి ఒకటే కాకుండా శ్రీమాత్రే నమః చేసుకోండి. ఎంత నోరు తిరగదండి, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని మనసులో చేసుకోండి. మనసులో దాన్ని ఎలా అంటే ఇక్కడ ధ్యాస పెట్టి ఆ మంత్రం ఇక్కడ నుంచి పలుకుతున్నట్టుగా చేయాలి. అలా కాదండి నాకు విష్ణు అంటే ఇష్టం అంటారా, ఓం నమో నారాయణాయ చేసుకోవచ్చు. లేదండి నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అంటారా, ఓం నమో వెంకటేశాయ చేసుకోవచ్చు. ఓం మహాగణాధిపతయే నమః చేసుకోవచ్చు. ఇలాగా ఒకటి రెండు కాదు, ఏమైనా చేసుకోండి. కానీ మనసుని అలా లగ్నం చేస్తూ మరి పట్టు స్నానము విడుపు స్నానము కూడా చేయొచ్చు. మనకి ఇక్కడ గ్రహణం లేకపోయినా చేయాలి. అలాగే నేను బయట దేశాల్లో గ్రహణం ఉంటుంది కాబట్టి బయట దేశాల్లో ఏ రాసుల వాళ్ళకి అయితే సంతాన సంబంధించిన విషయాలు జాగ్రత్త పడాలో చెప్పాను, ఆ విషయాలు జాగ్రత్తగా ఉండండి 40 రోజులు. అదేవిధంగా దర్భ, మనకి తినేటువంటి పదార్థాలు గ్రహణానికి ముందు దర్భ వేస్తారు, అలా దర్భ ఖచ్చితంగా వేయండి. ఇవి గనక పాటించినట్లయితే గ్రహణం అనేటువంటి దాన్ని ఒక యోగంగా భావిస్తూ మీరు చేసినటువంటి మంత్రము ఒకసారి చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం రావడం వల్ల మీ పాపకర్మ దగ్ధమవుతుంది. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జపం చేసేటప్పుడు ఖచ్చితంగా పంచె కట్టుకోండి, షార్ట్స్ మీదో ప్యాంట్ల మీదో చేయకండి. అలా కుట్టిన వస్త్రం కట్టుకోవడం వల్ల అది దిగంబరంగా చేసినటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి దయచేసి ఇది పాటించండి. శ్రీమాత్రే నమః.